నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఒక్క క్షణం బైబిల్ని పక్కన పెడితే ఊచకోత కోస్తా. మమ్మల్ని కెలకొద్దు, మేము మంచోళ్ళం కాదు, మూర్ఖులం, మాతో పెట్టుకోవద్దు, ఖబర్దార్. మేము కన్నెర చేస్తే మీరెక్కడుంటారో ఆలోచించుకోండి. మా దగ్గర యుద్ధం చేసే గుంపులున్నాయి, ఎంతకైనా తెగిస్తాం. ఈ విధంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో మత విద్వేషాలు, ఘర్షణలను పురిగొల్పేలా వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఆ పార్టీ క్రైస్తవ మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసిన జాన్ బెన్నీ లింగం ఇటీవల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు ఆ వీడియో చూద్దాం. ఇది 100కి 100 పాళ్ళు ఇది హత్యే, నో డౌట్ ఎట్ ఆల్. ఒకటేంటంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులంటే కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించే వాళ్ళగా కనపడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఒక ప్రార్థన చేసే గుంపు ఉంది, ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. ఇటువంటి దుస్సంఘటనలు ఉపేక్షించేది లేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ విషయంలో క్రైస్తవులు చేతగాని వారు కాదని నిరూపిస్తాం. ఎంతవరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే బ్రదర్ అజయ్ క్రైస్తవుల మీద ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఆ ప్రాంతం మీద వెళుతూ మతోన్మాదులను తిప్పి కొడుతూ ఈ వ్యక్తులు కూడా చంపుతామని చెప్పి బెదిరిస్తా ఉంటున్నారు. మీ ఉడతూపులకి చింతకాలు రావు. మేము ఒక్కసారి కన్నెర చేస్తే ఖబర్దార్. మీరెక్కడుంటారో ఆలోచన చేయండి. మా బైబిల్ అయితే నేర్పించలా, మా బైబిల్ నేర్పించలా. ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే ఓచకోతకొస్తాగిన్నా కొడకల్లారా. చూశారు కదా, ప్రవీణ్ మృతదేహానికి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం జరుగుతున్న సమయంలో బెన్నీ లింగం అక్కడికి చేరుకొని విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఈ మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు స్పష్టంగా చెప్పినా ఆయనది హత్యేనంటూ ప్రకటించిన జాన్ బెన్నీ లింగం అక్కడ గుమ్మికూడిన సమూహాన్ని రెచ్చగొట్టేలా ఉద్రేకపరిచేలా ప్రసంగించారు. ఆ రోజు అక్కడున్న క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు, ఫాదర్లు ఎంతో సంయమనంతో శాంతియుతంగా ఉన్నా సరే బెన్నీ లింగం మాత్రం విద్వేషపూరితంగా మాట్లాడారు. ఈ మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు స్పష్టంగా చెప్పినా ఆయనది హత్యేనంటూ ప్రకటించిన జాన్ బెన్నీ లింగం అక్కడ గుమ్మికూడిన సమూహాన్ని రెచ్చగొట్టేలా ఉద్రేకపరిచేలా ప్రసంగించారు. ఆ రోజు అక్కడున్న క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు, ఫాదర్లు ఎంతో సంయమనంతో శాంతియుతంగా ఉన్నా సరే బెన్నీ లింగం మాత్రం విద్వేషపూరితంగా మాట్లాడారు. అక్కడ చేరిన జనాన్ని హింస వైపు ప్రోత్సహించారు. ఆయన నేపథ్యం, ఆ రోజు చేసిన విద్వేషపూరిత ప్రసంగం ఆ రోజు ఆయన చేసిన విద్వేషపూరిత ప్రసంగం వంటివి గమనిస్తే దీని వెనుక వైఎస్ఆర్సీపీ కుట్ర ఉండొచ్చుననే అనుమానాలు పోలీసుల్లో వ్యక్తమవుతున్నాయి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని నెహ్రూ నగర్కి చెందిన జెన్నీ లింగం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతీ రెడ్డిలకు సన్నిహితులుగా పేర్కొంటున్నారు. మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకుడు కొడాలి నానికి ప్రధాన అనుచరుడు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా క్రైస్తవుల్ని రెచ్చగొట్టేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మత విద్వేషాలు రెచ్చగొట్టి వాటిని ప్రభుత్వానికి ఆపాదించడమే పనిగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత సహా అనేక మందిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వివిధ సామాజిక మాధ్యమాల్లోని ఆయన వ్యక్తిగత ఖాతాల్ని పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది. అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఏఐసిసి వ్యవస్థాపకుడు, జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకొని జాన్ బెన్నీ లింగం వైఎస్ఆర్సీపీ కార్యకర్త. 2024 ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు. దైవ సేవికుల ఆత్మీయ సమ్మేళనాలు పేరిట ఎక్కడెక్కడ సమావేశాల్లో పాల్గొని
క్రైస్తవులంతా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ కోరారు. జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డితో కలిసి పులివెందల ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. కాబట్టి ఇలాంటి రెచ్చగొట్టే వాళ్ళ వ్యాఖ్యలను పట్టుకొని యువత తప్పుదారిలో వెళ్ళకూడదు. స్వార్థపూరితంగా వాళ్ళ స్వార్థం కోసమో, పార్టీ కోసమో, లేకపోతే వాళ్ళ ఎదుగుదల కోసమో యువత జీవితాలని బలి చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. తస్మత్ జాగ్రత్త. నేను చెప్పిన మాటల్లో రైట్ ఉందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి, కంటెంట్ బాగుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి అనుక్షణం కష్టపడుతున్న మాకు ఎంతో కొంత సహాయం అందినట్టుగా అవుతుంది. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.